తల్లి ప్రేమ మరియు దేవుడు ప్రేమ. గ్రామం పేరు మల్లెపల్లి. అక్కడ ఓ చిన్న ఇంట్లో తల్లి రమణమ్మ తన కుమారుడు అనిల్తో జీవిస్తుంది. భర్త చిన్నప్పుడే చనిపోవడంతో తన కొడుకే తన ప్రపంచం. కష్టాలు, అప్పులు, దారిద్ర్యం ఎంత వచ్చినా నా బిడ్డ చిరునవ్వు కోసం నేనేమైనా చేస్తా అనే తల్లి. అనిల్ స్వభావం. చిన్నప్పణ్నించి చాలా బుద్ధిమంతుడు. దేవుడిపై భక్తి, గట్టిగా నమ్మకం. తల్లి ఒక మాట తరచూ చెప్తుంది, బిడ్డా, మనుషుల ప్రేమ మారినా దేవుడు ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు. అనిల్ ఆ మాటలు విని పెరిగాడు. పాఠశాల నుంచి పరీక్షలు 10వ తరగతి పరీక్షలు దగ్గరపడ్డాయి. పుస్తకాలు కొనడానికి డబ్బులేక రమణమ్మ రాత్రిళ్ళు ఇతరుల ఇళ్లలో పనిచేస్తుంది. ఒక రాత్రి అతనికోసం పుస్తకాలు కొనడానికి ఆమె అర్ధరాత్రి వరకు పనిచేసి వస్తోంది. అనిల్ అడిగాడు, అమ్మా, నువ్వు ఎందుకంత కష్టపడుతున్నావు? తల్లి చిరునవ్వింది, నీ భవిష్యత్తే నా ఆనందంరా. నేను అలసినా నాకు దేవుడే బలం. ఒకరోజు శివాలయంలో తిరిగి వస్తూ రమణమ్మ జారిపడి బలంగా పడింది. కాలు విరిగిపోయింది. ఇల్లు చూసుకునేది ఎవరు? పనిచేయేది ఎవరు? అనిల్ తన పాఠాలు, తన కలలు అన్నీ పక్కన పెట్టి చిన్న చిన్న పనులు చేయడం ప్రారంభించాడు. కాని ఆ దినసరి వేతనం వాళ్లకు సరిపోదు. దేవాలయంలోకి వెళ్లి కూర్చుని దేవుణ్ణి చూసి అన్నాడు, దేవుడా, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా అమ్మ త్వరగా కోలుకోవాలని చూడాలి. కన్నీరు కళ్ళలో వేలాడింది. దేవాలయ ప్రధాన పూజారి రాఘవచారి అక్కడికి వచ్చి అన్నీ చూసి గమనించాడు. ఆయన అనిల్ దగ్గరకు వచ్చి అడిగాడు, ఏమైందబ్బా? అనిల్ అన్నీ నిజం చెప్పాడు. పూజారి ప్రేమగా అతని భుజంపై చెయ్యి వేసి చెప్పాడు, బాబూ, తల్లి ప్రేమ దేవుడు ప్రేమే. దేవుడు నీ తల్లిని వదిలిపెట్టడు. అతని అమ్మ చికిత్స కోసం పూజారి డబ్బు ఇచ్చాడు. గ్రామంలో విరాళాలు సేకరించాడు. మంచి వైద్యుడిని తెచ్చాడు. కొన్ని వారాల్లో రమణమ్మ పూర్తిగా కోలుకుంది. తల్లి హృదయం. ఆమె కన్నీళ్లు పెట్టుకొని అనిల్ను ముద్దాడింది. బిడ్డా, నాకోసం ఎంత కష్టపడ్డావు. నువ్వు చెయ్యనిది దేవుడే చేశాడు. అందుకు అనిల్, అమ్మా, నువ్వే నా మొదటి దేవుడు. నిన్ను ప్రేమించడమంటే దేవుణ్ణి ప్రేమించడం. తల్లి అతన్ని హత్తుకుంది. జీవిత మార్పులు. తర్వాత పూజారి సహాయంతో అనిల్ ఒక మంచి స్కూల్లో చేర్చుకున్నాడు. వ్యవహారంలో మంచివాడు. చదువులో మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు. గ్రామంలో అందరూ చెప్తున్నారు, ఈ బిడ్డను కాపాడింది తల్లి ప్రేమ లేక దేవుడు ప్రేమ? పూజారి నవ్వుతూ చెప్పాడు, తల్లి ప్రేమ, దేవుడు ప్రేమ రెండూ ఒకటే. వేదం మనం మాత్రమే చూస్తాం. ముగింపు సందేశం. తల్లి ప్రేమ మన పుట్టుకకు ముందునుండే మనమీద ఉంటుంది. దేవుడు ప్రేమ మన పుట్టుక తర్వాత కూడా ఎప్పటికీ తగ్గదు. తల్లి ప్రేమ నన్ను నడిపించింది. దేవుడు ప్రేమ నన్ను నిలబెట్టింది. అనిల్ విజయవంతమైన ఆఫీసర్ అయ్యాక కూడా ప్రతిరోజూ తల్లి కాళ్ళు తాకి నమస్కరిస్తాడు. దేవుడికి దీపం వెలిగిస్తాడు.